హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను. విజయవాడ నుంచి కార్‌లో అయితే అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. సమ్మర్ హాలిడేస్‌కి అయితే ఫుల్ ప్లాన్ అయితే వేసుకున్నాము. అరుణాచలం ఎళ్ళేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయితే అక్కడికెళ్ళేసరికి ఈవినింగ్ 5 అయ్యింది. సో, గుడి దగ్గరికి వెళ్ళగానే ఇలాగ బొట్టులు పెట్టించుకొని దర్శనంకైతే ఆ రోజే వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడైతే చైత్ర పౌర్ణమి ఇయర్లీ వన్స్ వస్తుందంట. చాలా రష్‌గా అయితే ఉంది. లక్కీగా అనుకోకుండా అన్నీ ప్లాన్ వేసుకున్నాము గానీ, చాలా దర్శనాలైతే అయ్యాయి. ఇంకా అక్కడ కర్పూరం వెలిగించి లోపలికి వెళ్ళిపోయి దర్శనాలైతే చేసేసుకున్నాము. సో, నైటే చాలా వ్యూ అయితే బావుంటుందండి. ఆ గాలి గోపురాలు చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తాయో తెలుసా? నాకు నిజంగా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిచ్చింది. మేము ఎంటర్ అయినప్పటికి చాలా జనాలు లేరేమో అనుకున్నాం. లోపలికి వెళ్ళి చూస్తే క్లౌడ్ ఎక్కువుంది. 4 అవర్స్ అయితే మాకు దర్శనంకైతే టైం పట్టింది. సో, దర్శనం కంప్లీట్ చేసుకొని బయట డెకరేషన్ చూసారా? చైత్ర పౌర్ణమి సందర్భంగా అక్కడ ఇలా డెకరేషన్ చేశారు. భలే వెరైటీగా అనిపిచ్చాయి. అవన్నీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో, మీకు ఎవరికైనా తెలుసుంటే నాతో కామెంట్ చేసుకోండి. ఇంకా స్వామివారినైతే అక్కడ ఉత్సవ విగ్రహంలో ఊరేగిస్తున్నారు. అసల అందరూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఎంత గట్టిగా అరుస్తూ ఆ దేవుణ్ణి స్మరిస్తూ దర్శించుకున్నారు. మాకు నిజంగా వెళ్ళినందుకు చాలా అయ్యాయి దర్శనాలు. ఎప్పుడు కూడా మేము ఇలా చూడలేదు. అన్ని చోట్ల అండి తిరుపతి వెళ్ళాము, నెక్స్ట్ కాణిపాకం వెళ్ళాము, శ్రీకాళహస్తి వెళ్ళాము, కంచి వెళ్ళాము. అన్ని వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో, దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారిని ఇలా ఊరేగిస్తున్నారు. అక్కడ నేను వీడియోస్‌లోనే చూశాను. సో, రియల్‌గా చూడగానే నాకు కొంచెం బూమ్ బాంబ్స్‌లా వచ్చాయండి. ఆ పుత్తడి బొమ్మతో అసలు నిజంగా ఆ స్వామివారికి కరెక్ట్‌గా పూలాభిషేకం భలే చేశారండి. ఆ థ్రెడ్స్‌తో పైన కట్టడం, లాగి పువ్వులు దాంట్లో నింపి ఆ బొమ్మతో ఆ స్వామివారికి ఆ పూలాభిషేకం జరుగుతుంటే నిజంగా ఎంత కన్నులు విందుగా ఉందంటే భలే ఉందండి. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే మేము ఈ దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందించాము. నిజంగా అనుకోకుండా మేమైతే సమ్మర్‌లో ప్లాన్ అయితే చేసుకున్నాము. ఎటువంటి టికెట్స్ ఏమీ తీసుకోకుండా బాగా అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరు చూడండి. సో, ఇలాగ స్వామివారి ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత రూమ్‌కైతే వెళ్ళిపోయాము. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యామండి. సో, దర్శనం సెకండ్‌ది కూడా చేసుకుందాం అనుకున్నాము. సో, చైత్ర పౌర్ణమి సందర్భంగా ఫుల్ రష్ అయితే ఉంది. దానివల్ల మళ్ళీ మేము సెకండ్ టైమ్ అయితే దర్శనం చేసుకోలేదు. సో, చూస్తున్నారు కదా స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో. ఆ రథంలో అలాగా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తుంటే అందరూ కూడా చాలా బాగా చూసి దర్శించుకున్నారు. నిజంగా నాకు ఆ చిన్న పుత్తడి బొమ్మ అయితే భలే అనిపించిందండి. చూడండి ఎంత కరెక్ట్‌గా వెళ్ళి స్వామివారి ఒడిలో ఆ పువ్వులు పడుతున్నాయి. నిజంగా గ్రేట్ కదండీ! ఇలాగా చూసినందుకు నా మనసైతే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. దీన్ని ఏమంటారో నాకైతే క్లారిటీగా తెలీదు. సో, నేనైతే పుత్తడి బొమ్మతో పూలాభిషేకం అని అనుకున్నాను. మీకెవరికైనా తెలిసుంటే గనక నాకు కామెంట్ చేసి చెప్పండి. ఏదైనా తెలియకుండా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి. సో, చిన్న పిల్లలతో సహా అందరూ అలా చూశారు. స్వామివారికి లాస్ట్ సారి అయిపోతుంది. ఇలాగ అయిపోయిన తర్వాత ఇంకోసారి స్వామివారిని తిప్పేసి ఉత్సవ విగ్రహాన్నయితే తీసుకువెళ్ళిపోయారు. ఆ రథం డెకరేషన్ కూడా అప్పటికప్పుడు చేశారండి. మేము లైన్‌లోకి వెళ్తున్నప్పుడు బయట డెకరేషన్ అవుతుంది. వచ్చేసరికి స్వామివారిని ఊరేగించారు. దర్శనం కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం, అవ్వలేదు. సో, కార్‌లో అయితే ఎలో లేదు. చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆటో మాట్లాడుకొని ఆటోలో గిరి ప్రదక్షిణ చేసేసాము. అక్కడ ఉన్న లింగాలన్నీ కూడా బాగా దర్శించుకున్నాము. మోక్ష మార్గం దగ్గర అయితే క్యూ లైన్ ఎక్కువ ఉంది. ఈసారి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కూడా చాలామంది ఎక్కువ చేస్తున్నారు. టోపీ అమ్మవారు అయితే ఈసారి కూడా నేను చూడలేదు. మోక్ష మార్గం దగ్గరికైతే వచ్చేసాము. చాలా అనిపించిందండి. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేశాను. ఈసారి పిల్లలతో వెళ్ళడంతో నాకు కుదరలేదు. పిల్లలందరూ కూడా చాలా వచ్చేస్తున్నారు. ఇలా వెళ్ళి అలాగా. లాస్ట్ టైం 3 టైమ్స్ వెళ్ళాను. ఈసారి 1 టైం అయింది. ఎందుకంటే జనాలు బాగా ఎక్కువ ఉన్నారు. చైత్ర పౌర్ణమి అని చెప్పాను కదా! ఇయర్లీ వన్స్ వస్తుందంట. లోకల్‌లో ఉన్నవాళ్ళు కంపల్సరీ దర్శించుకుంటారంట. సో, ఇలా అయితే అరుణాచలం మాది దర్శనం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.